హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్నేహ విశాల్ నెంబర్ని ట్రాక్ చేస్తుంది. మళ్ళీ రిషి దగ్గరికి వస్తుంది. సార్, విశాల్ మొబైల్ సిగ్నల్ ఒక హోటల్ నుంచి వస్తుంది అనేసి అడ్రస్ చెప్తుంది. ఎస్, తను అక్కడే స్టే చేస్తున్నాడు. తను అక్కడే ఉండుంటే మరి వసుధర కూడా తనతోనే ఉందా? వసుధర వాడితో పాటు ఒంటరిగా హోటల్ రూమ్లో ఉందంటే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. నా హ్యాంగర్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా. ఇప్పుడు కానీ నాకు వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే నా కోపానికి నా ముందున్న వాళ్ళు ఖచ్చితంగా బలైపోతారు అనుకుంటూ స్నేహ వైపు దియా వైపు సీరియస్గా చూస్తాడు, కంట్రోల్ చేసుకుంటూ. రిషి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫుల్ రెస్ట్లెస్గా అలా తిరుగుతూనే ఉంటాడు. కొద్దిసేపు ఏమో కోచ్లో కూర్చుని, కొద్దిసేపు చైర్లో కూర్చుని, తలలో చేతులు పెట్టుకుని చుట్టూ పీక్కుంటూ అటు ఇటు నడుచుకుంటూ తను చేసే చేష్టలకి వీళ్ళు కూడా భయపడుతూ వణుకుపోతూ ఉంటారు. రిషి ఒక్కసారిగా వాళ్ళ వైపు చూస్తాడు. వాళ్ళు ఆల్రెడీ భయపడిపోతూ కనిపిస్తూ ఉంటారు. సడన్గా రిషి ఫోన్ మళ్ళీ రింగ్ అవుద్ది. ఎవరా అని చూస్తే శిరీష్. సారీ రిషి, ఇందాక ఫోన్ డెడ్ అయింది. నేను ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసా. ఆ కార్లో వెళ్ళింది వసుధరానే. కార్ గ్లాసెస్ ఇన్విజిబుల్ కావడంతో ఆ కార్ లోపల డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరో తెలియలేదు. అదొక స్పోర్ట్స్ కార్, అలాగే అది స్టోలెన్ కార్ కూడా. దాని మీద కంప్లైంట్ కూడా ఉంది, అలాగే నెంబర్ ప్లేట్ కూడా మార్చేశారు వాళ్ళు. నా టీం మొత్తం ఆ కార్ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తుంది అంటాడు శిరీష్. శిరీష్ చెప్పింది విని రిషికి కోపం వచ్చేస్తుంది. శిరీష్ మీద తన కోపాన్ని చూపించకూడదని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. శిరీష్, నువ్వు ఇంకో పని చేయాలి. ఫస్ట్ నువ్వు ఆ వెధవ విశాల్ హోటల్కి వెళ్ళి చూడు. వాడు అక్కడే ఉండుంటే రూమ్లో ఏ పక్కన వదలకుండా మొత్తం వెతుకు. వాడే వసుధరని దాచాడేమో అనేసి నాకు ఎందుకో డౌట్గా ఉంది అంటాడు. నెక్స్ట్ శిరీష్ కాల్ కట్ చేసిన వెంటనే రిషి కోపంతో తన టేబుల్ మీద ఉన్న వస్తువులన్నిటినీ స్లైడ్ చేసేస్తాడనమాట చేత్తో. మొత్తం అన్నీ కింద పడిపోతాయి. ఫుల్ గ్లాసులు, బాటిల్స్, అలాగే ల్యాప్టాప్ అన్నీ కూడా పగిలిపోతాయి. రిషిని అలా చూసి వీళ్ళిద్దరూ వణుకుపోతూ ఉంటారు. ఈలోపు మను వస్తాడు. ఇంకా వేరే డ్యామేజ్లు చేయకుండా వాట్ ద హెల్ రిషి అంటూ వచ్చి రిషిని పట్టుకుంటాడు, ఇంకేం చేయనివ్వకుండా. స్టాప్ ఇట్ రిషి, శిరీష్ తన కోసం వెతుకుతున్నాడు కదా, కొంచెం పేషెన్స్గా ఉండు. తను ఉండే పరిస్థితిలో తను అసలు ఎక్కడికి వెళ్తుంది? అలాగే వాళ్ళ డాడ్ అంత క్రిటికల్ కండిషన్లో ఉంటే వాళ్ళ డాడ్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్తుందా? నువ్వే కొంచెం కూల్గా ఆలోచించు దియా అని దియా వైపు చూస్తాడు మను. మళ్ళీ వెంటనే స్నేహ, వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తీసుకురా అంటాడు. తనకు తానుగా వెళ్ళి ఉండకపోవచ్చు మను, కానీ ఎవరైనా తీసుకెళ్ళొచ్చు కదా. ఆ సరువు వాళ్ళు తన్ని కిడ్నాప్ చేస్తే, ఆ తర్వాత తన్ని చంపేస్తే, తన డెడ్ బాడీని తెచ్చి నా కళ్ళ ముందర పడేసే వరకు నేను ఇలా కామ్గా కూర్చోమంటావా? ఎవరిని అసలు ఒక్కరిని కూడా వదిలిపెట్టను, అందరినీ చంపేస్తా. తన్ని ఎవరైనా టచ్ చేశారని తెలిసినా, హట్ చేశారని తెలిసినా అందరినీ చంపేస్తా అంటూ సోఫాలోంచి లేచి టేబుల్ మీద గట్టిగా గుద్దుతాడు. టేబుల్ ఒక సైడ్ పైకి వచ్చి మళ్ళీ కింద పడుతుంది టప్మని. ఈలోపు స్నేహ వస్తుంది. ఒక గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి రిషికి ఇస్తుంది. మను ఏమో రిషి టేబుల్ డ్రాలో నుంచి ఒక టాబ్లెట్స్ తీసిస్తాడు. వాటిని ఒకప్పుడు రిషి రెగ్యులర్గా వాడేవాడు. ఆ తర్వాత ఎప్పుడైనా ఇలా కోపం ఎక్కువ వచ్చినా, ఎమోషన్స్ని ఇలా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఇంకా ఆ కండిషన్ వర్స్ట్గా మారిపోకుండా ఆ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాడు. సో అది తీసి ఇస్తాడు వేసుకోమని. టాబ్లెట్ ఇస్తూ ఉండగా ఈలోపు శిరీష్ మళ్ళీ కాల్ చేస్తాడు. ఈసారి మనుకు కాల్ చేస్తాడు. మను కాల్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడు. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా తేడాగా అనిపిస్తాయి రిషికి. వెంటనే ఫోన్ లాక్కుంటాడు రిషి. మను, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ విషయాలే వస్తారని తీసుకెళ్ళిపోయాడు. వస్తారా కార్ ఎక్కేటప్పుడు తనతో పాటు తన లగేజ్ కూడా తీసుకెళ్ళింది. అసలు ఆ విషయాలు వస్తారని ఎందుకు తీసుకెళ్ళాడో, వస్తారా తనతో ఎందుకు వెళ్ళిందో, వాళ్ళ ప్లాన్ ఏంటో, ఎక్కడికి వెళ్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. నేను ఇంకా ఎప్పటి వరకు రిషితో నాకు ఏ క్లూ దొరకట్లేదు అని అబద్ధం చెప్తూ మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ విశాలే వసుధరని తీసుకెళ్ళాడని తెలిస్తే ఖచ్చితంగా రిషి విశాల్ని చంపేస్తాడు అంటాడు శిరీష్. శిరీష్ చెప్పింది వింటూ రిషి తన చేతిలో ఉన్న గాజు గ్లాస్ని గట్టిగా నొక్కేస్తాడనమాట. బ్రేక్ అయిపోయి చేతిలోంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. నో డౌట్, ఖచ్చితంగా వాడిని చంపేస్తా. వాడు రేపొద్దున సూర్యోదయం కూడా చూడ్డు, ఈలోపే చంపేస్తా అంటాడు రిషి. రిషి మాటలు విని శిరీష్ షాక్ అవుతాడు. ఏంటి రిషికి చెప్పానా అనుకున్నట్టుగా. ఫస్ట్ వాడి సంగతి చూసిన తర్వాత అప్పుడు నీతో డీల్ చేస్తా శిరీష్ అని పెట్టేస్తాడు ఫోను. ఎందుకంటే శిరీష్ అబద్ధం చెప్పాడు కదా రిషికి. కాల్ కట్ చేసిన వెంటనే రిషి టేబుల్ మీద ఉన్న కార్ కీస్ తీసుకుంటాడు. ఆ చేతుల నుంచి రక్తం కారిపోతుంది కదా, అలాగే తీసేసుకుని ఫుల్ రేజ్లో లైన్ లాగా వెళ్ళిపోతాడు. రిషి ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు ఈ స్టేజ్లో? ఎక్కడికని వెళ్తావు, ఎక్కడని వెతుకుతావు, అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు అంటూ మనం కూడా ఫుల్ సీరియస్ అవుతాడు రిషి చైల్డిష్ బిహేవియర్కి. అండ్ దీని గురించి శిరీష్ని బ్లేమ్ చేయకు, ఎందుకంటే నేనే అబద్ధం చెప్పమన్నా. ఎందుకంటే నీకు ఈ విషయం తెలిసిన నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తావో నాకు తెలుసు. ఇలాగే ఏం ఆలోచించకుండా కోపంగా దూకేస్తావు అంతే. శిరీష్ వెతుకుతున్నాడు కదా, తన్ని వెతకని. నీ మొండి పట్టుతో మధ్యలో దూరి వాళ్ళ ప్లాన్ అంతా పాడు చేయకు, అర్థమవుతుందా? స్టే హియర్. వాళ్ళని వెతకడానికి నేను కూడా వెళ్తాను, కానీ నువ్వు మాత్రం అస్సలు ఇక్కడ నుంచి కదలకు. ఎలాంటి స్టూపిడ్ పనులు చేయకు.
కోపంలో నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు. నిన్ను నువ్వు కూడా కంట్రోల్ చేసుకోలేవు. ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి అంటూ రిషిని కొంచెం కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. తన కోపం గురించి ఏం చేస్తాడో గుర్తు చేస్తూ. దియా తన చేతికి కట్టు అని ఆగిపోయి, సారీ డోంట్ మైండ్. స్నేహ రిషి చేతికి రక్తం వస్తుంది కదా, క్లీన్ చేసి కట్టు అంటాడు. అసలు మనుకి ఏమైంది? తన ప్రాబ్లం ఏంటి? నా క్యాబిన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నా. మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? కనీసం తన వైపు కూడా చూడట్లేదు. తను కూడా సేమ్, తక్కువేం కాదు. ఏదో కందిరేగి కుట్టినట్టు పెట్టుకుంది ఫేస్ అనుకుంటాడు రిషి. ఆ తర్వాత వాళ్ళందరూ రిషి క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. రిషి అక్కడ సైలెంట్గా ఉన్నా కానీ ఫుల్ రెస్ట్లెస్ ఉంటాడు. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి శిరీష్కి కాల్ చేస్తూనే ఉంటాడు, ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చింది అన్నట్టు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వసుధర వాడితో నన్ను మోసం చేసి వెళ్ళిపోయినందుకు నేను సింపుల్గా ఇలా కూర్చుని తన కోసం ఎదురు చూడాలా? అసలు నేను తన మీద ఎంత కేర్ చూపిస్తున్నాను, ఎంత ప్రేమగా ఉంటున్నాను, తనకి ఎందుకు అర్థం కావట్లేదు? తన కోసం నేను చేసేది ఒక్కటి కూడా తను నా కోసం అబ్జర్వ్ చేయట్లేదు. కానీ తనకు అన్ని విషయాలే, తను చూపించే ఫేక్ కేరింగ్ కనిపిస్తుంది. కానీ నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో నేను మాత్రం కనిపించట్లేదా? ఫస్ట్ వాళ్ళు దొరకని, అప్పుడు చెప్తాను. నీకు వాడి మీద ఉన్న నమ్మకాన్ని ఎలా బ్రేక్ చేయాలో నాకు బాగా తెలుసు. వాడికి కూడా తెలిసేలా చేస్తా ఈ రిషేంద్ర భూషణ్ అంటే ఎవరో అనుకుని శిరీష్కి మళ్ళీ కాల్ చేస్తాడు. రిషి చూస్తుంటే ఆ విషయాలు వస్తారని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళినట్లేదు. తనకు తానుగానే వస్తారా తన లగేజ్తో ఆ కార్లోకి ఎక్కింది. వాడి రైట్ హ్యాండ్ రోహిత్ని కూడా మీట్ అయ్యి అడిగాను. తనకు కూడా తను ఎక్కడున్నాడో తెలియదు అన్నాడు. వాడు అబద్ధం చెప్తున్నాడేమో శిరీష్, వాడితో నిజం ఎలా చెప్పించాలో నీకు తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు అంటాడు రిషి. రిషి, నేను ఆల్రెడీ వాడికి ఇవ్వాల్సిన కోటింగ్ ఫుల్గా ఇచ్చా, అయినా సరే ఏం తెలీదు అని అంటున్నాడు. ఎంత కొట్టినా చెప్పలేదు అంటే మేబీ తనకు తెలిసి ఉండకపోవచ్చు అంటాడు శిరీష్. మరి ఇప్పుడు ఎలా అని రిషి అంటాడు. నువ్వేం వరీ అవ్వకు, మనకు ఒక కొత్త లీడ్ దొరికింది. ఆ విషయాలు వెళ్లే ముందు ఒక న్యూ సిమ్ కార్డ్ తీసుకున్నాడు, దాని నెంబర్ తెలిసింది. మన వాళ్ళు దాన్ని ట్రాక్ చేస్తున్నారు. వాళ్ళు రోడ్ నెంబర్ NH65 మీదుగా వెళ్తున్నారు అంటాడు. ఓకే గుడ్. మరి ఆ రోహిత్ సంగతి ఏంటి? వాడు ఖచ్చితంగా ఆ విషయాలకు ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుని వేరే రూట్ మీద వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని రిషి అంటాడు. నువ్వేం వరీ కాకు రిషి, తన సంగతి మను చూసుకుంటాడు, నేను కూడా వెళ్తున్నా అంటాడు శిరీష్. ఓకే, వాడు చచ్చినా బతుకున్నా కానీ నాకు అనవసరం, కానీ వస్తారా మాత్రం సేఫ్గా రావాలి, అర్థమైందా అంటాడు రిషి. ఐ థింక్ విశాల్కి కొంచెం లక్ ఉన్నట్టుంది. లేదంటే నేను కూడా శిరీష్తో పాటు వాళ్ళని వెతకడానికి వెళ్ళుంటే వాడు కనిపించిన ఆన్ ద స్పాట్ తనలో ఉన్న బుల్లెట్స్ అన్ని వాడి బాడీలో దింపేసి ఉండేవాడిని. అసలు వాడికి ఎంత ధైర్యం నా వస్తారని నా నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి. ఎవరైనా మోసం చేశారని తెలిస్తే నేను అస్సలు వాళ్ళని క్షమించలేను. ఎస్పెషల్గా నేను లవ్ చేసిన వాళ్ళని నాకు దూరంగా చేస్తే అస్సలు ఊరుకోను. ఒక్కసారి కనబడి వస్తారా, ఆ తర్వాత నేను చూస్తాను నువ్వు ఎలా మళ్ళీ నా నుంచి దూరంగా వెళ్తావు అంటూ తన మొబైల్ని టేబుల్ మీద విసిరేసి చేతులు 2 పాకెట్స్లో పెట్టుకుంటాడు. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. తన అసిస్టెంట్ కొన్ని ఫైల్స్ తీసుకుని వచ్చి సార్ మే ఐ అంటది. రిషి వెంటనే తన వెబ్ సీరియస్గా చూసి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరుస్తాడు. వెంటనే తను పరిగెట్టేస్తుంది వెనక్కి. వర్క్ ఎంత ఎమర్జెన్సీ అయినా సరే ఐ డోంట్ కేర్, ఇప్పుడున్న ఒకే ఎమర్జెన్సీ నా యాపిల్ అనుకుని తన మొబైల్ తీసుకుని గ్యాలరీ ఓపెన్ చేస్తాడు. ఆ ఫోన్లో గ్యాలరీ మొత్తం ఫుల్ వస్తారా ఫొటోస్తో నిండిపోయి ఉంటుంది. వసు ఫస్ట్ రోజు ఈ ఆఫీస్లో జాయిన్ అవుతుంది కదా, ఆ రోజు నుంచి లాస్ట్ టైం వాళ్ళు మీటింగ్ జరిగింది కదా, ఆ రోజు వరకు ప్రతిరోజు ఎవ్రీడే ఫొటోస్ ఉంటాయి ఆఫీస్కి వచ్చినప్పటికి. ఫస్ట్లో తనకి తెలియకుండా తను ఫొటోస్ తీస్తుంటే చాలా ఫన్నీగా అనిపించేది. కానీ తర్వాత నాకు ఇది ఒక హ్యాబిట్ లాగా మారిపోయింది. నాకు తెలిసి నేను ఒక స్టాల్కర్లా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఈ ఫొటోసే నా లైఫ్ అనుకుంటూ అందులో ఉన్న ఒక ఫోటోని ఓపెన్ చేసి ఫుల్ జూమ్ చేసి చూస్తాడు. తన ఫేవరెట్ ఫోటో అది. రిషి తన ఫామ్ హౌస్లో వాళ్ళిద్దరూ పడుకున్న తర్వాత నెక్స్ట్ మార్నింగ్ రిషి మార్నింగ్ లేస్తాడు కదా, సో వాళ్ళిద్దరూ కలుపున్న పిక్ అది. లైఫ్లో మర్చిపోలేని టైం ఏమైనా ఉంది అంటే అది ఇదే. వసు ఫేస్ మీద సన్ రైస్ పడుతూ ఉంటాయి. చాలా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా రిషిని పట్టుకొని హక్ చేసుకుని ఫుల్ సౌండ్ స్లీప్లో ఉంటుందన్నమాట వసు. తన గ్యాలరీలో అన్ని ఫొటోస్ వసువి సింగిల్ ఫొటోసే ఉంటాయి, కానీ ఆ ఒక్క ఫోటో మాత్రం వాళ్ళిద్దరిది కలిపి ఉంటుంది సెల్ఫీ. రిషి షర్ట్లెస్, వసు బ్యాక్ సైడ్ పడుతుంది, అలాగే హాఫ్ ఫేస్ కూడాని రిషి హార్ట్ మీద పెట్టుకుని ఉంటుంది తన మీద పడుకున్నట్టుగా వసు. ఆ ఫోటోని అలా చూసుకుంటూ మళ్ళీ ఆ రోజును గుర్తు తెచ్చుకుంటాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది తనతో ఆ రోజు నాకు ఎందుకు అంత అటాచ్మెంట్ అనిపించిందో. నేను అంతమంది అమ్మాయిలతో ఉన్నా కానీ ఏ అమ్మాయితోని ఆ ఫీలింగ్ రాలేదు. ఈవెన్ ఆ ఫేక్ వస్తారాతో నైట్ స్పెండ్ చేసినా కూడా నాకు ఆ ఫీలింగ్ రాలేదు. వాళ్ళంతా ఒక్కటే, కానీ తినతో వచ్చింది మాత్రం ఒక స్పెషల్ ఫీలింగ్. ఎందుకంటే తిన నా యాపిల్ కాబట్టి, తను ఎవరో నాకు తెలియకపోయినా ఆ స్పెషల్ ఫీలింగ్ వచ్చింది. ఆ రోజు నైట్ తను నా ఫింగర్ని పట్టుకుని నిద్రపోవడం, నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైంలో తన స్మాల్ బేబీ
మామ్ ఎప్పుడు జగతి ఆంటీ ఇంటికి వెళ్ళినా కూడా నేను కూడా తనతో పాటు వస్తారని చూడడానికి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళటంతోనే నా ఫింగర్ని ఆ స్మాల్ బేబీ వస్తారా చేతిలో పెట్టేవాడిని. ఆ చిన్న స్మాల్ ఫిష్లో నా వేల్ని గట్టిగా పట్టేసుకుండేది. నేను ఫోర్స్ఫుల్గా నా ఫింగర్ని తన చేతిలోంచి తీసేస్తే తను ఏడవడం స్టార్ట్ చేసేది. తను ఏడిస్తే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. అప్పుడు మళ్ళీ నా వేల్ని తన చేతిలో పెట్టేవాడిని. ఇప్పుడు ఏడవడం ఆపేది. అలాగే ఇద్దరం పడుకునేవాళ్ళం. బేబీ వస్తారా కొద్దిసేపటికి నిద్రపోయిన తర్వాత మామ్ నన్ను లేపి ఇంటికి తీసుకెళ్లేవారు. అలా తను నా వేలు పట్టుకుని ఏ భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేది. ఆ రోజు రాత్రి కూడా తను నిద్రపోయిన తర్వాత నా వేలుని తన చేతిలో పట్టుకుని నిద్రపోయింది. ఆ వేలుని విడిపించుకుందామని ఎంత ట్రై చేసినా తను నిద్రలో ఏడవడం స్టార్ట్ చేసేది. అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అది ఎందుకో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ తర్వాత తన చేతుల్లోంచి నా వేలుని విడిపించుకోకుండా తనని చూస్తూ అలాగే నేను నిద్రలోకి జారుకున్నా. నేను కూడా చాలా ప్రశాంతంగా చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా. వస్తారా నన్ను వదిలి అలా వెళ్ళిపోకు అంటూ తన ఫోటోని ట్రేస్ చేస్తాడు. ఆ తర్వాత శిరీష్ మళ్ళీ కాల్ చేస్తాడు. సో ఒక ప్లేస్కి వెళ్ళి రిషి వెయిట్ చేస్తూ ఉంటాడు వాళ్ళని రిసీవ్ చేసుకుందాం అనేసి. రిషి తన కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు వస్తారు, శిరీష్ తీసుకొస్తాడు అన్నట్టుగా. రిషి తన కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటాడు. వాడు కానీ ఇప్పుడు కనిపిస్తే ఇప్పుడు వరకు కంట్రోల్ చేసుకున్న కోపం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుందని రిషి తెలుసు. అందులోని వాడిని వసుధారతో చూస్తే ఇంకా కోపం వచ్చేస్తుంది కదా. ఫుల్ చీకటిగా ఉంటుంది. ఓన్లీ కార్ లైట్స్ ఒకటే కనిపిస్తూ ఉంటాయి ఆ రోడ్ మీద. ఈలోపు ఒక ఎస్యూ వచ్చి రిషికి కొంచెం డిస్టెన్స్లో ఆపుతుంది. అందులో నుంచి శిరీష్ బయటకు దిగి నిల్చుంటాడు. రిషి నడుచుకుంటూ వెళ్ళి బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు. అందులో వసుధార తల కిందకు దించేసుకుని కూర్చుంటుంది. రిషికి వసు ఫేస్లో భయము అలాగే ద్వేషం కూడా కనిపిస్తుంది. నన్ను చూసి భయపడుతుంది ఓకే, కానీ ఆ ద్వేషం ఎవరి మీద, దేనికోసం ఆ హేటెడ్? ఆ రెండు ఫీలింగ్స్ నా మీదేనా? తను నా నుంచి దూరంగా పారిపోయి తను చేసిన తప్పుకి నన్ను చూసి భయపడుతుంది అనుకోవచ్చు. కానీ ఈ ద్వేషం తన్ని విషయాల నుంచి దూరం చేస్తున్నందుకు నన్ను ద్వేషిస్తుందా? అదే కనుక నిజమైతే తను ఇప్పుడే ఈ క్షణమే దాన్ని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తా అనుకుని వెంటనే వసు చేయి పట్టుకుని బయటకు లాగుతాడు కార్లో నుంచి. సో అరుస్తూ ఉంటుంది, వదులు నన్ను, వదులు, నేను వెళ్ళాలి అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు విన్నది చాలు. ఈ రోజు నేను తన మాట వినే ఛాన్సే లేదు. ఇప్పటి వరకు ఫ్రీడంగా వదిలేస్తే నెత్తి మీదకి ఎక్కి కూర్చుంది. ఇంకా ఫ్రీడమ్ ఇచ్చేదే లేదు. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే వరకు తనని నా ఇంట్లోంచి కాల్ కూడా బయట పెట్టనివ్వను అనుకుంటాడు. రిషి వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్, వదులు నా చెయ్యి అంటూ లాక్కుంటూ ఉంటుంది. రిషి ఏమో తన కారు వైపుకి లాక్కుంటూ వెళ్తాడు వసుని. వసు ఏమో వెనక్కి లాక్కుంటూ ఉంటుంది. కానీ రిషి ఎక్కడ తగ్గడో ఫుల్గా వసుని లాక్కుని వెళ్ళి తన కార్లో కూర్చోబెట్టి కార్ డోర్ లాక్ చేసేస్తాడు. ఏమో ఆ డోర్ని కొడుతూ తీ అంటుంది. కానీ అది సౌండ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ కార్ వల్ల బయటికి కొంచెం కూడా వాయిస్ వినిపించదు. జర్క్ ఎక్కడున్నాడు అని శిరీష్ని అడుగుతాడు. వెనకాల ఇంకో కార్ ఉంటుంది, దాన్ని చూపిస్తాడు. ఇద్దరు కలిపి ఆ వ్యాన్ దగ్గరికి వెళ్తారు. ఆల్రెడీ వాళ్ళ బాడీ గార్డ్స్ కార్ డోర్ ఓపెన్ చేసి ఉంచుతారు. సో రిషి వాడి కాలర్ పట్టుకుని బయటకు లాగుతాడు విశాల్ని. ఆల్రెడీ మొహం మీద కమిలిపోయి ఉంటుంది అనమాట. కొన్ని చిన్న చిన్న మచ్చలు అయ్యి పడి ఉంటాయి. అయినా సరే రిషికి స్మిర్కిస్తాడు విశాలు. అది అస్సలు నచ్చదు రిషికి. యూ విల్ రిగ్రెట్ దిస్ అంటూ విశాల్ని కిందకు తోసేస్తాడు. నేల మీద పడిపోతాడు. రిషి పంచిద్దాం అన్నట్టుగా చేయి పైకి లేపుతాడు పిటికలు బిగించి. రిషి కళ్ళల్లో కోపం ఇంకా ఫైర్ లాగా కనిపిస్తుంది అందరికి. శిరీష్ వచ్చి రిషిని ఆపేస్తాడు. రిషి వద్దు, వస్తారా చూస్తుంది. నా అలాంటి నీచ్ కమిన్ కుత్తేగడ రక్తం నీ చేతులకు అంటుకోవడం ఏంటి, వాడి సంగతి నేను చూసుకుంటా, నాకు వదిలే అంటాడు శిరీష్. వస్తారా చుట్టుపక్కల ఎక్కడా వాడు కనిపించడానికి వీల్లేదు. అలా అని వాడు చావకూడదు, వాడు బ్రతికే ఉండాలి. కొన్ని నెలల వరకు బెడ్ మీద అలా పడి ఉండాలి. ఎందుకు వచ్చిన బ్రతుకురా బాబు అనుకునేలా చేయాలి అంటాడు రిషి. ఓకే అర్థమైంది అని శిరీష్ అంటాడు. ఆ తర్వాత విశాల్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఇంకా వచ్చి తన కార్లో కూర్చుని అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. యూ జర్క్, తనని మీరు ఏం చేద్దామని ప్లాన్ వేసుకున్నారు? కోపాన్ని తన మీద చూపించకు, ఇది నా ఐడియా, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నాను. నాకు నీ పక్కన ఉండడం అస్సలు ఇష్టం ఉండదు, నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నేనే తన్ని హెల్ప్ అడగా అంటూ వెనకాల నుంచి వసు గుద్దుతూ ఉంటుంది రిషిని. అయినా సరే రిషి పట్టించుకోడు, డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ వాడికి ఏమవుద్దో అని ఆలోచిస్తున్నావు కానీ నీ సంగతి ఆలోచించుకో డార్లింగ్. నీకు అసలు భయం వేయట్లేదా నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాను? యూ స్టాప్ ద కార్ని ఆపు అంటూ గుద్దుతూ, నువ్వు కార్ని ఆపుతావా లేదంటే ఇందులోంచి దూకేమంటావా అంటుంది. రిషి నవ్వుకుని ట్రై చేయతే అంటాడు.
ఎందుకంటే చైల్డ్ లాక్ అది ఫుల్ లాక్ చేస్తూ ఉంటుంది. వసు ఎంత డోర్ ఓపెన్ చేద్దామని ట్రై చేసినా ఓపెన్ అవ్వదు. సో తనకి అర్థమవుతుంది. రిషి వాళ్ళ ఇల్లు వచ్చాక వసుని లాక్కుంటూ వెళ్ళిపోతాడు లోపలికి. వాట్ ఆర్ యూ డూయింగ్ రిషి, వదులు, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, నన్ను మా ఇంటి దగ్గర వదిలే అంటూ తన చేతిని లాక్కోబోతూ ఉంటుంది. అయినా సరే వదలడు రిషి, తన మాట పట్టించుకోడు. ఇలా వాయిస్ సౌండ్లు నాయిస్ కింద అది విని దేవ్యాని అంజు కూడా వాళ్ళ రూమ్ లో నుంచి కిందకు వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటారు. రిషి అలా లాక్కుని తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళిద్దరూ కళ్ళు తెరుచుకుని ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే ఫుల్ ఓపెన్ ఐస్ తోటి అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రిషి తన రూమ్ డోర్ ఓపెన్ చేసి వసుని తన బెడ్ మీద పడేస్తాడు. వసు వెంటనే లేచి బయటికి పారిపోదామని చూస్తుంది. అయినా సరే రిషి మళ్ళీ వసుని పట్టుకుని మళ్ళీ బెడ్ మీద పడేస్తాడు. వస్తారా, చిన్నపిల్లలా బిహేవ్ చేయకు, నువ్వు అలా బిహేవ్ చేసి నాకు ఇంకా పిచ్చి లేపకు, అర్థమవుతుందా, నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు అంటూ గట్టిగా అరుస్తాడు తను వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే. రిషి గట్టిగా పట్టుకుని ఉంటాడు కదా వసుని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా. సో వసు వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ వసు హ్యాండ్ తీసుకుని వసు స్టమక్ మీద పెడతాడు రిషి. రిషికి అర్థమవుతుంది వసు తన ప్రాణాల గురించి అస్సలు పట్టించుకోవట్లేదని. సో వసు హ్యాండ్ తీసి తన స్టమక్ మీద పెట్టి, ఇప్పుడు నీ కడుపులో ఒక ప్రాణం ఉంది, దాని గురించి మర్చిపోకు, ఎందుకు అలా రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నావు, సఫర్ అయ్యేది నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు తిన కూడా. ఇప్పుడు పొజిషన్ ఎంత క్రిటికల్గా ఉందో తెలుసా, నిన్నెలా ఇందులోంచి బయటపడేద్దామా అని నేను ఆలోచిస్తూ ఉంటే నీకు ఎంతగా హెల్ప్ చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదా, కనిపించట్లేదా, నేను కూడా ఒక మనిషినే, వస్తారా, ఎన్నని చూసుకోను, ఆఫీస్నే చూడనా నిన్నే చూడనా, నువ్వు అలా పారిపోతే ఎలాగా, నా పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తున్నావా, అసలు నువ్వు నాకు సంబంధించిన దాని గురించి కానీ నా గురించి కానీ అస్సలు కేర్ చేయవు, నీకు కావాల్సిందల్లా ఆ విషయాలు అంతేనా, నీకు అంతా ఆ విషయాలే, అందుకే నువ్వు వాడితో పారిపోయావు, లేదంటే అలా చేస్తావా, నువ్వు కనిపించట్లేదన్న న్యూస్ తెలిసిన వెంటనే నేను సగం చచ్చిపోయాను తెలుసా, ఎవరైనా నేను కిడ్నాప్ చేశారేమో ఏమన్నా చేస్తారేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, కానీ నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవు, నీ దృష్టిలో అంతా విషయాలనే, నీ కళ్ళకి నేను ఒక చెడ్డవాడిలా కనిపిస్తున్నాను, కానీ విశాల్ తను చెడ్డవాడిలా కనిపించట్లేదా, తను నిన్ను చీట్ చేయలేదా, నువ్వే ఆలోచించు, తను నిన్ను చీట్ చేయడం వల్లే కదా ఇది ఇంత దూరం వచ్చింది, ఇప్పటికీ నువ్వు తనతోనే కలిసి ఉండాలనుకుంటే ఫస్ట్ నువ్వు నన్ను చంపేసి ఆ తర్వాత వాడితో వెళ్ళిపో, అప్పుడు నిన్నెవరూ అడ్డుకోరు, నా లైఫ్ ఉంది అంటే అది నీతోనే, నువ్వు నేను మన బేబీ, అదే ఫ్యాక్ట్, మన ముగ్గురం ఒక ఫ్యామిలీ, మనం మాత్రమే కలిసి ఉంటాము, ఏదేం జరిగినా ఇది మాత్రం మారదు, చెవులు దగ్గర పెట్టుకుని వింటున్నావా, నువ్వు నేను మన బేబీ అంతే అని చెప్పేసి తన రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు, డోర్ లాక్ చేసేస్తాడు. దేవ్యాని అంజలి కూడా రిషిని కొంచెం భయంగా చూస్తారు. తన కోపాన్ని పొద్దుటి వరకు హోల్డ్ చేసుకున్న కోపాన్ని అంతా వసు మీద కక్కేస్తాడు ఫ్రస్ట్రేషన్ తోటి. మొత్తం తనేమనుకుంటున్నాడు, తనేం ఆలోచిస్తున్నాడు అన్నది. తను ఇక్కడ నుంచి ఎలా పారిపోతుందో చూస్తాను. తను తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు, అవి రెండు ఇవ్వడానికి మాత్రమే ఈ డోర్ ఓపెన్ చేయాలి, మిగతా టైంలో డోర్ ఓపెన్ చేయడానికి వీల్లేదు, అర్థమైందా అని గట్టిగా అరుస్తాడు అంజు మీద. అంజు ఓకే అన్నట్టు తల ఊపుతుంది. కానీ దేవ్యాని ఆపబోతుంది. చాలా చిరాగ్గా కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వైపు. రిషికి తనతో మాట్లాడి డీల్ చేసి ఓపిక లేక కిందకి వెళ్ళిపోతాడు. డైరెక్ట్గా వెళ్ళిపోయి మేడ్తో చెప్తాడు తనకి ఫుడ్ పంపించమనేసి. వెంటనే ఒక పనావిడి ప్లేట్లో ఫుడ్ పట్టుకుని పైకి వెళ్తుంది వసుకి ఇవ్వడానికి. ఈలోపు ఒక సౌండ్ వినిపిస్తుంది అనమాట, గ్లాస్ బ్రేక్ అయిన సౌండ్ పైనుంచి. రిషి వెంటనే చూస్తాడు. వాళ్ళ మామ్ కూడా దిగుతూ ఉంటుంది స్టెప్స్ రిషితో మాట్లాడదామని. తను కూడా అక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. వసు రూమ్లోంచి వస్తుంది సౌండ్, రిషి రూమ్లో నుంచి. రిషి కూడా పరిగెట్టుకుంటూ స్టెప్స్ ఎక్కి చూస్తాడు. ఆ పన్నామే గ్లాస్ పీసెస్ అన్నీ ఎత్తుతూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతుంది దేవ్యాని. అమ్మ, ఆ మేడంకి తినమనిచ్చిన ఫుడ్ని బయటకు గిరిగేసేసారు అంటూ ఆ పన్నామ చెప్తుంది. దేవ్యాని అనుకుని రిషి వైపు సీరియస్గా కోపంగా చూస్తుంది. తర్వాత రిషి తన రూమ్లోకి వెళ్ళిపోయి లోపల సైడ్ నుంచి డోర్ వేసేస్తాడు. వసుని చూస్తే తను కింద కూర్చుని మోకాలు రెండు దగ్గర పెట్టేసుకుని తల దాని మీద పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. రిషికి పాపం ఏదోలా అనిపిస్తుంది వసు ఏడుస్తుంటే. రిషి కూడా వసు ఎదుర్కొంటా మోకాల మీద కూర్చుని వసుధరా అని పిలుస్తాడు స్లోగా. నా వైపు చూడు అంటూ వసు ఫేస్ని లేకపోతాడు. కానీ వసు వెంటనే రిషిని తోసేస్తుంది. వెనక్కి పడిపోతాడు రిషి. అసలు నీ ప్రాబ్లం ఏంటి వస్తారా అని మళ్ళీ అరుస్తాడు. నువ్వే నా ప్రాబ్లం, నువ్వే అని వసు కూడా అరుస్తుంది.